పల్నాడులో ఫ్యాక్షన్ను వైసీపీ పార్టీ పెంచి పోషించిందని అవి ఇప్పటికీ చల్లారలేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దర్శిలో జరిగిన కార్యక్రమం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో గొట్టిపాటి శ్రీ లక్ష్మిని గెలిపించాలని అన్నారు. ఈ రెండు వ్యాఖ్యలపై జిల్లాలో పెద్ద చర్చ జరుగుతోంది. అందుకు సంబంధించి వెల్కమ్ టు సీఎం టైమ్స్. దర్శి నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ పార్టీపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పలనాడులో ఫ్యాక్షన్ను పెంచి పోషించింది వైసీపీ పార్టీనని, ఇప్పటికీ ఆ ఫ్యాక్షను అక్కడ నివురుగప్పలు నిప్పులా ఉండి రాజుకుంటూనే ఉందని ఈ సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేయటం జిల్లాలో ఒక దుమారమే లేపిందని చెప్పాలి. అయితే ఇదే క్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీలక్ష్మిని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కూడా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల వెనక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలో అడవుడిలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు అయితే కూడా కూస్తున్నాయి. స్థానికంగా జరుగు మున్సిపాలిటీ, పంచాయతీలు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలల్లో జరగనుండటంతో ఇప్పటి నుంచే రాజకీయాల్లో ఒక హడావుడి మొదలైంది అన్నట్లుగా ఈ మాటల బట్టి తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఇప్పటికే చేమకుర్తిలో వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేమకుర్తిలో తన పార్టీ కార్యాలయంలో చేమకుర్తి మండల నాయకులతో సమావేశమై గ్రామస్థాయి, మండల స్థాయి బూత్ కమిటీలను ఏర్పాటు చేసి రానున్న ఎన్నికలు అనేది సర్వం సిద్ధంగా ఉండాలని అనటం ఒక చర్చ అయితే నడుస్తుంది. ఒకే రోజు మంత్రి దర్శిలో గొట్టిపాటి బుజ్జి మాట్లాడగా అదే రోజు సాయంత్రం చేమకుర్తిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ ఎన్నికలకు సంబంధించి బూత్ కమిటీలు ఏర్పాటు చేయటం అనటంతో రాజకీయాలలో స్థానిక సంస్థల హడావుడి స్టార్ట్ అయినట్లుగా చెప్పవచ్చు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి పక్కన పెడితే స్థానికంగా జరుగు మున్సిపల్ ఎన్నికలు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు అన్ని కూడా ఎవరికి వారే తమ అభ్యర్థులను బరిలో దింపి విజయం సాధించుకోవాలన్న ఒక ఆతృత అయితే జరుగుతున్న సంఘటనలను బట్టి కార్యకర్తలను ఎవరికి వాళ్ళు ఉత్సాహం నింపే క్రమంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు, ఈ పరిణామాలు జరుగుతున్నాయన్న సమాచారం అయితే తెలుస్తోంది. ఇక దర్శి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో గొట్టిపాటి శ్రీలక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి చెప్పటం అంతా బాగానే ఉన్నప్పటికీ దర్శి నియోజకవర్గానికి రానున్న ఎన్నికల నాటికి మాజీ మంత్రి సిద్ధారామరావు వస్తాడని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికైతే తెరపడినట్లుగా చెప్పాలి. దీని వెనక ఆంతర్యము, మర్మం ఏమున్నప్పటికీ స్థానిక ఎన్నికల సమరానికి రెండు పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయని జరుగుతున్న సంగతులు బట్టి తెలుస్తుంది. ఇప్పటికే బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు వేసి రానున్న ఎన్నికలకు అంత సర్వ సిద్ధంగా ఉండాలని దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్పష్టమైన సంకేతాలతో నిన్న ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిణామాల మధ్య రానున్న ఎన్నికల హడావుడి ఇప్పటి నుంచే మొదలైందన్నట్లు అన్న సంకేతాలు అయితే జనాల నుంచి వినిపిస్తున్నాయి. మరి ఈ పల్నాడు విషయానికి వస్తే పల్నాడులో ఫ్యాక్షన్ను వైసీపీ పార్టీ పెంచి పోషించి అక్కడ ఫ్యాక్షన్కు అడ్డాగా వైసీపీ పార్టీ ఉన్నదన్నట్లుగా నిన్న మంత్రి మాట్లాడటం ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏదేమైనా ఇరు పార్టీల వ్యాఖ్యలు, ఇరు పార్టీల విమర్శలు స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న క్రమంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు అటు బూత్ కమిటీలు కానీ ఇటు వీళ్ళు కానీ చేయటం వెనుక ఆంతర్యం స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నారన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి.